హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా పిల్లల బాక్స్లోకి వచ్చేసి సొరకాయ పప్పు అయితే చేశానండి. ఇలా చేస్తే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. కానీ సొరకాయ చిన్నగా లాతగా ఉందని తెచ్చాను, కానీ లోపల అయితే మొత్తం ముదిరిపోయిందండి. మస్తు చిన్నగా ఉంది, మంచిగా ఉంటుంది అని తెస్తే మాత్రం చాలా వరకు ముదిరిపోయింది. ఇక ముదిరిపోయిందంతా తీసేసి మంచిగా ఉన్న వరకు అయితే కట్ చేసి పెట్టేసుకొని కడిగి అయితే పక్క పెట్టేసుకున్నాను. తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. అంటే విజిల్ అనేది ఏం పెట్టట్లే, మూత పెట్టేసే పెట్టుకుంటాను. కుక్కర్లో అయితే చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని కచ్చపచ్చ దంచి పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిపోయాక ఉప్పు పసుపు వేసుకొని అవి కూడా ఈ ఆయిల్లో మంచిగా అయితే ఫ్రై కావాలి. మీరు కొంచెం తాలింపు ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాక తర్వాత నేను పక్కకైతే పెసరపప్పు అయితే వేయించి పెట్టేసుకున్నాను. ఆ పెసరపప్పు వేసేసుకొని తర్వాత మనము కడిగి పక్కకు పెట్టేసుకున్న సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి తాలింపులోకి మొత్తం కలిపేలాగా కలిపేసుకొని 2 minutes ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకొని ఇవంతా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచేసుకోండి. తర్వాత ఆయిల్లో ఫ్రై అయిపోయాక మూత తీసేసుకొని ఒక 2 glasses వాటర్ అయితే పోసుకోండి. అంటే మీకు పొడి పొడి కావాలంటే వాటర్ తక్కువ పోసుకోండి. ఇట్లా లూజ్గా కావాలి, గ్రేవీ టైప్ కావాలంటే ఒక 2.5 glasses వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోండి. దగ్గరికి వచ్చే వరకు వక్క పప్పు అంతా ఉడికే వరకు ఉంచేసుకోండి. లాస్ట్లో ఉడికేటప్పుడు లాస్ట్లో దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అయితే సాంబార్ పౌడర్ అయితే వేసుకోండి. సాంబార్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు కావాల్సి ఇదంతా ప్రాసెస్ ఇట్లా అయిపోయాక తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు. అట్లా పెట్టుకున్న బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.